అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. ఢిల్లీ నుంచి లండన్ కూడా పోయిండు. ఆయన షెడ్యూల్ మొత్తం వచ్చేసింది. ఈ మంత్ లాస్ట్ వరకు 30వ తేదీ వరకు షెడ్యూల్ వచ్చింది. ఎక్కడ కూడా పలానా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు, పలానా కంపెనీ గురించి మాట్లాడతారు, పలానా హైదరాబాద్కు తెలంగాణకు ఆ కంపెనీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా ఎక్కడ కనబడలేదు. మొత్తం కూడా సందర్శనలు, పెళ్ళి, ఫుట్బాల్ మ్యాచ్, తర్వాత ఆ యూనివర్సిటీ సందర్శన, ఇది సందర్శన, అది సందర్శన, ఇంతే. నేను చూపిస్తే మీకు ఆ షెడ్యూలు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈయన గతంలో దావోస్ పోయిండ్రు, ఎక్కడెక్కడో పోయిండు. ఆడ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఏ కంపెనీ తెలంగాణకు రాలేదు. వీళ్ళు పోయేస్తే వచ్చేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ర్యాలీలు నడుస్తాయి, పక్కీ డ్రమ్ములు కొట్టుకుంటూ వస్తారు, కలర్ కలర్ కాగితాలు ఎగరేస్తారు. ఆ ఖర్చు కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఏముండదు. పోయిన వాళ్ళందరూ ఉంటారు, కొంతమంది వాళ్ళు పోయి రిసీవ్ చేసుకుని వస్తారు. ఏం తెచ్చారంటే ఏముండదు. ఈ 2.5 yearsలో 32 months పీరియడ్లో వీళ్ళు దక్షిణ కొరియా పోయినరు, అమెరికా పోయినరు, లండన్ పోయినరు, ఎక్కడెక్కడో పోయినరు, దావోస్ పోయినరు. ఎక్కడ లక్షల కోట్ల అగ్రిమెంట్ జరిగిందని చెప్తారు కానీ ఒక్కటి కాలేదు. లాస్ట్కి ఈయన షెడ్యూల్ చూస్తే, ఈ షెడ్యూల్ ఎట్లుంది తెలుసా? నాకు ఈ షెడ్యూల్ చూస్తే ఒకటి అర్థమైంది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి, లేకపోతే మన తెలంగాణ నుంచి చాలామంది హైదరాబాద్కి వస్తుంటారు. వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ టూర్లో చార్మినార్ చూస్తారు, ట్యాంక్ బండ్ చూస్తారు, నెక్లెస్ రోడ్ చూస్తారు, ఇప్పుడు పెద్ద అంబేద్కర్ని చూస్తారు, కొత్త సెక్రటరీని చూస్తారు, రామోజీ ఫిల్మ్ సిటీ పోయి ఆడ కూడా ఒకరోజు మొత్తం ఎంజాయ్ చేస్తారు. తర్వాత అట్లా ఓల్డ్ సిటీ పోయి ఆడున్న కట్టడాలు, చార్మినార్తో పాటు మిగతా అన్నీ చూసేస్తారు. అంటే వాళ్ళు ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టించుకోనికో రాలేదు, జస్ట్ ఎంజాయ్మెంట్. ఇక్కడ కూడా ఎంజాయ్మెంట్ లాగానే కనిపిస్తుంది. నిన్న ఢిల్లీ పోయిండ్రు. నిన్న అంటే మంగళవారం నాడు ఢిల్లీ పోయిండ్రు. బుధవారం నాడు మీటింగ్ అంట. బుధవారం సాయంత్రం బయలుదేరుతారంట. బయలుదేరి గురువారానికి లండన్ పోతారంట. లండన్ పోగానే ఆయన షెడ్యూల్ ఏంది? అక్బరుద్దీన్ ఎప్పుడు 20వ తేదీన లండన్లో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూతురు మ్యారేజ్ అంట. ఫ్యామిలీతో పోయిండు. రేవంత్ రెడ్డి పోవడం కూడా ఫ్యామిలీతోనే పోయిండు. ఫ్యామిలీ అంటే మరి వాళ్ళు 4 ఉంటారు, 5 మంది ఉంటారు వాళ్ళ మనమంతో కలిసి. అట్లా మొత్తం 5 మంది పోయినరా, ఓన్లీ భార్యతో పోయిండా, అవి ఇంకా వివరాలు బయటికి ఇవ్వలేదు. కానీ ఫ్యామిలీతో సందర్శన అనమాట, ఫ్యామిలీ టూర్ ఇది. మరి జనాల డబ్బులు పెట్టుకొని ఈడ ఇంత క్లిష్టమైన పరిస్థితులు అంటే ఒక పక్క 22A జనాలంతా సఫరింగ్ అవుతున్నారు. పాలిటెక్నిక్ పిల్లలంతా రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నారు. పాలిటెక్నిక్ పిల్లలు అంటే వాళ్ళు జెంజీలో ఇంకా జెంజీ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, రైతులు ఇబ్బందులు ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారు. ఇంకా 1,00,000 ఉన్నాయి ఈ సమస్యలు. కానీ ఈయన మాత్రం ఎంజాయ్మెంట్. 20వ తేదీన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూతురు పెళ్ళి, తర్వాత 24వ తేదీ వరకు లండన్లో ఉంటాడంట. మధ్యలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ పోతాడంట. ఆగస్టు 20 నాడు 12:30 AM దిగుతాడంట. వాళ్ళ టైమో మన టైమో, ఇది యూకే లోకల్ టైం. తర్వాత 21వ తేదీన బ్లవంటిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విజిట్, అంతే. తర్వాత ఎమిరేట్స్ స్టేడియం ఫర్ EPL ఫుట్బాల్ ప్రజెంటేషన్, ఫుట్బాల్ మ్యాచ్ ఆడ జరుగుతున్నారో దానికి పోతాడు. తర్వాత 22వ తేదీన ఇంటరాక్షన్ విత్ కేంబ్రిడ్జ్ టీమ్. తర్వాత అదే రోజు విజిట్ టు సెనేట్ హౌస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్, విజిట్ టు లండన్ బిజినెస్ స్కూల్. అన్ని విజిట్లే ఉన్నాయి తప్ప కంపెనీలతో మాట్లాడేది ఏం లేదు. మధ్యలో ఒకటి కాంగ్రెస్ కార్యకర్తలతోనో NRIలతోనో ఎక్కడ లండన్లో ఎక్కడనో ఒక మీటింగ్ ఉంది. ఇక్కడ ఉంది అది. ఆగస్టు 26 నాడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్, కాంగ్రెస్ కార్యకర్తలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అంట. వాళ్ళతోన ఆగస్టు 26 నాడు మీటింగ్ న్యూయార్క్లో. తర్వాత హైదరాబాద్కు వచ్చేస్తాడు. ఇది టెంపరీ షెడ్యూల్, ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ఇది. ఇక మళ్ళీ దీనిలో జపాన్, జర్మనీ లేవు. బహుశా ఒకరోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఇలా పోతాడో, పోయి 13వ తారీఖు వస్తారని చెప్తున్నారు. ఒకటేసారి కంటిన్యూ 25 రోజులు పోతే ఇక్కడ ఆగమాగమైందని బహుశా మధ్యలో కట్ చేసుకున్నట్టున్నాడు. మధ్యలో కట్ చేసుకొని 30వ తారీఖు నాడు వచ్చి మళ్ళీ పోతారని చెప్తున్నారు. ఆ షెడ్యూల్ ఇయ్యలే, మళ్ళీ వచ్చినాక తెలుస్తుంది అది మనకు. ఒక రోజు ఉండి 31 నాడు ఉండి మళ్ళీ 1వ తారీఖు నాడు పోయి 13వ తారీఖు వస్తాడని. ఇదొక ఆల్రెడీ నిన్నే పోయింది కదా, ఇదొక 13 రోజులు, అదొక 13 రోజులు, 25 రోజులు అనమాట మొత్తం. కానీ ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీతో పోవద్దా అంటే పోవాలి. ఫ్యామిలీతో పోవాల్సిన టైం ఉంటుంది, ఫ్యామిలీతో పోవాలి. ఈయన 18 గంటలు పనిచేస్తా అంటాడు కదా జనాల కోసం. 18 గంటలు పనిచేస్తా అని చెప్పి ఈ షెడ్యూల్ ఇవ్వడం మీద నాకు అర్థం కాలేదు. దీనివల్ల తెలంగాణకి ఏమొస్తుంది? వీళ్ళు రీసెంట్గా మొన్ననే కదా ఇక్కడ గ్లోబల్ సమిట్ అని పెట్టిండ్రు, ఫ్యూచర్ సిటీలు అని పెట్టిండ్రు. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నారు. ఏది కనబడాలి కదా, అవేం దాపెట్టుకునేది కాదు, సూట్ కేసులో పెట్టి తాళం వేసేది కాదు కదా, బీరువాలు పెట్టేది కాదు కదా. ఖచ్చితంగా జనాలు కనబడుతుంది, ఒక ఫ్యాక్టరీ వచ్చినట్టు కనబడుతుంది, ఒక కంపెనీ వచ్చినట్టు కనబడుతుంది. ఆ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి మీటింగ్లు కనిపిస్తాయి. ఆ కంపెనీ ప్రతినిధులు ఒక కంపెనీ శంకుస్థాపన చేసినట్టు కనిపిస్తుంది. ఏం రాలేదు. వీళ్ళు అంతకుముందు దావోస్ పోయినరు, అంతకుముందు ఎటేటో పోయినరు, ఏమీ రాలేదు, ఒక్కడు కూడా రాలేదు. ఇలా ఢిల్లీ పోతే కూడా
విశ్రాంతి కోసం ఏం పోతారనే చర్చ ఉంది కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో. ఆయన ఎంబడి వాళ్ళు చెప్తారు కదా, ఏముండదు పోవాలి కాళ్ళే పండుకోవాలి, ఇక ఆయన 2 రోజులు 3 రోజులు ఉండాలి. ఈడ ఉంటే ఊకే తలకాయ నెత్తి నొప్పి, పొద్దుగాలు లేస్తే ఊకే ఫోన్లు కథ కార్ఖానా. ఎంత వద్దన్న ఆఫీసర్లు వస్తారు కదా, ఈయన ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేది ఏం లేదు ఎమ్మెల్యేలకు, కానీ ఆఫీసర్లు వస్తారు తరోడు అంటారు. చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేస్తూ ఉంటాడు, ఇదేం చేయాలి అదేం చేయాలని చెప్పి, పొద్దుగాలేసి తలనొప్పి ఎందుకని చెప్పేసి ఢిల్లీ పోతారండి. ఢిల్లీ పోయేది రెస్ట్ కోసం అనమాట. అట్లా అయిపోయింది లాస్ట్. ఢిల్లీ పోయేది మనకు అర్థమైంది కదా, మనకు మొన్ననే అర్థమైంది రాజ్నాథ్ సింగ్తో ఎందుకు కలుస్తాడనంటే వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి డిఫెన్స్ రంగంలోకి వాళ్ళు పోయి బిజినెస్ చేయడానికి అని మొన్న అర్థమైంది. ఇప్పుడు ఈ టూర్లో మర్మం ఏందో తెలియదు. కానీ ఈ 10-11 రోజుల టూరు ఫ్యామిలీతోన జన డబ్బులు ఖర్చు పెట్టి జనాలకు సంబంధం లేని షెడ్యూల్ ఇచ్చి ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు మీరు? అంటే 10 days మేము పోతున్నాం, ఇక్కడ 22A ఉంది కాబట్టి తప్పించుకుని పోతున్నారు అయింది. ఈ 22A ఇదంతా వచ్చింది కాదు, వాళ్ళే పెట్టినరు. రేపు నాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను అమెరికాలో నాకు తెలియదని చెప్పుకోనికేనా? తెలంగాణలో ఉండే నాకు తెలియదు అని చెప్పారు మొన్న. ఇప్పుడు నేను అమెరికాలో కాబట్టి నాకేం తెలియదు ఇదేం జరిగిందో అని చెప్తే కింద జరగాల్సి జరిగిపోతాయి. అసైన్ భూములు ఎవరి పేరు మీద కోలం వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతాయి. ఇక్కడ జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోతాయి. గవర్నమెంట్ భూములు ఎవరి పేరు మీద కోలం వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుంది. అంతే కనిపిస్తుంది. ఇంత దానికి ఈ తప్పించుకోనికే బహుశా ఈ అమెరికా లండన్ పెళ్ళికి, అక్బరుద్దీన్ బిడ్డ పెళ్ళికి, ఇంకే మన సీఎం గారికి పెళ్ళిళ్ళు అవి అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చూపిస్తాను చూడండి, ఇదే ఇంకా ఇది చూసి ఏం పరిచయం కాకండి. అబ్బా రాత్రి కూడా పోయిండు, ఏదో జనమిలు కూలగొడితే పోయిండు, లేకపోతే జన దగ్గర పోయిండు అనుకున్నారు. ఏం కాదు, మైనపల్లికి పక్క ఎనిమి అంట ఈయన, అల్వాల్ సాయి అంట ఆయన పేరు. ఆయన పెళ్లి కొడుకుని చేస్తే పోయినట్టు చూడు ఎటున్నది కథ. ముఖ్యమంత్రి ఓ పెళ్ళికో రిసెప్షన్కో పోతే అందమే, సరే పోవాలి. ఆయన మాత్రం ఎందుకు కట్టడి చేయాలి? ఆయనకున్న ఈ లెవెలే ఉంటుంది ఆయన సర్కిల్ మొత్తం. ఇట్లాంటి మైనపల్లి సర్కిలే ఈయన సర్కిల్ రెండు ఒకటే ఉంటాయి, అంతకుమించి సర్కిల్ ఏం కాదు. కానీ పెళ్లి కొడుకు అంటే నేను అమెరికా పోతున్నా కాబట్టి, లండన్ పోతున్నా కాబట్టి పెళ్లి కొడుకు చేస్తే ఇంకా రేపు ఇంకా ఏమేమి ఫంక్షన్లోకి వస్తారో. సాక పోసే ఫంక్షన్లు ఉంటాయి కదా, 21 పిల్లలు పుడితే 21 daysకు చేస్తారు, అట్లాంటి ఫంక్షన్ కూడా పోతారేమో. అంతే ఉన్నది, మంచి రిలాక్స్ ఉన్నాడు ఆయన. 18 hours కష్టపడు కాదు ఆయన, తప్పు మాట్లాడుతున్నాడు. 18 hours రిలాక్స్ ఉన్నట్టున్నాడు. 3 hours వాళ్ళతో వెళ్తాం రివ్యూ అని చిన్నగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినట్టుగా ఫోను 2 నిమిషాలు ఫోను అంతా కలిసి 3 hours అయిద్దేమో రోజుకు. 18 hours రిలాక్స్. ఇట్లాంటివన్నీ జనాల కోసం కష్టపడేది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఓనికి రానికి ఒక అరగంటనో 30 గంట పడి ఉంటుంది. ఇప్పుడు 18 hours 30 గంట అయితే ఉండదు కదా. అంటే మీరు బహుశా పండుకోరు, 24 hours పండుకోరు. మీరు ఇట్లాంటివి ఎక్కువ పోతారు, పెళ్ళిళ్ళే ఎక్కువ పోతున్నారు. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ ఇంకా పెద్ద మనిషి అయిన ఫంక్షన్లు కూడా పోతారనమాట. మనకి ఇట్లాంటి ఫంక్షన్లకు పోయి 18 గంటలు ఇదే లెక్కేసుకుంటున్నాము. ఫ్యామిలీ టూర్ కూడా 18 గంటలు లెక్కేస్తున్నాము. కానీ ఆయన అమెరికా టూర్ మాత్రం చాలా, అసలు ఎవరైనా సరే ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మంత్రి నారా లోకేష్ ఉన్నాడు అక్కడ, లేకపోతే ఇక్కడ మనం అంతకుముందు చూసినాం. కేసీఆర్ అయితే పోలేదు, ఒకసారి సింగపూర్కు ఈ అమరవీరులకు సంబంధించింది ఒక అటన్నికే ఒకసారి చూసేసి రాడు ఏదో ఉందని. ఇప్పుడు మున్సిపల్ శాఖ మినిస్టర్ పోతుండే, ఈడ మున్సిపల్ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నాడు. కానీ శ్రీధర్ బాబు పోయినా వెనకనో మళ్ళీ రేవంత్ రెడ్డి ఉండాల్సిందే. అది శ్రీధర్ బాబు వీక్ పాయింటా రేవంత్ రెడ్డి వీక్ పాయింటా అనేది మనకు తెలియదు. కానీ ఆయన ఉంటే ఈయన పోవాలి, ఈయన ఉంటే ఆయన పోవాలి. లేకపోతే పబ్లిక్ మనే కదా, మన సొంత మనీ పెట్టుకుంటే కష్టం. కానీ అంతకుముందు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా అమెరికా పోయినట్టుగా మనం ఎప్పుడు చూడలేదు. రేవంత్ రెడ్డి ఏదో ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ ముందర పోయినా ఎన్ఆర్ఐలతో మీటింగ్ అనో కాంగ్రెస్ ఎన్ఆర్ఐలతో మీటింగ్ అనో ఒకసారి పోయినరు. కానీ చాలా తక్కువ. సరే ఆయన రెగ్యులర్గా అమెరికా పోతుంటాడు, ముఖ్యమంత్రి అయినా కాకుండా పోతుంటాడు కాబట్టి పోయిండులే అనుకునే కూడా ఛాన్స్ లేదు. ఆ లండన్ అవన్నీ కూడా ఆయన నాకు తెలిసి ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి పోయించిండు. లేకపోతే రేవంత్ రెడ్డి అంతకుముందు వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడో ఉన్నారంట అక్కడ, ఏదో ఉన్నది పెద్ద స్టోరీ ఉన్నది వాళ్ళ అమెరికాలో. అప్పుడేమన్నా ఒక 2 సార్లు పోయించిండేమో. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు, ఇప్పుడైతే ఏకంగా ఫ్యామిలీతోనే ఒక 10 రోజులు మొత్తం లండన్ అమెరికా అవి చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి చెప్తాడు. మనం ఏపీతో పోటీ కాదు, కర్ణాటకతో పోటీ కాదు, తమిళనాడుతో పోటీ కాదు, మనకు చైనా +1తో పోటీ. చైనా అసలు అమెరికా అన్నీ పోయినాయి, చైనాతోనే మనకు పోటీ ఉంటుందని చెప్పి చెప్తాడు. ఎందుకంటే ఏం అడగకుండా ఇంకా మనం చైనాతో పోటీ అంటుంది కదా, ఇంకా అంతే ఆగాల్సిందే. చైనాతో పోటీ పడేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట, ఏమి ఇయ్యారు అప్పటిదాకా. అట్లుంటుంది స్టోరీ. కానీ ఈ షెడ్యూల్ చూస్తే మాత్రం తెలంగాణకు ఏం లాభం. సినిమాలో ఉంది కదా బాలరాజు ఏందిరాని వల్ల ఉపయోగం అన్నట్టు, ఈయన టూర్ వల్ల తెలంగాణకి ఏంది, ఈయన తిరిగి వస్తే యూనివర్సిటీ పోయిస్తాడు. అంతకుముందు లీడర్ ప్రోగ్రామ్ అని ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి చదువుకొని వచ్చిండు, లీడర్ ప్రోగ్రామ్ అని. దానివల్ల తెలంగాణకి ఏమైనా వచ్చిందా? రేవంత్ రెడ్డి చదువుకున్నాడు, రైట్, మంచిదే, ఒక మంచి చదువుకుంటే వికాసం వస్తుంది. ఆయనకి వికాసం వచ్చిందా లేదా అనేది అది ఇప్పటిదాకా మనకు కనబడలేదు. కానీ తెలంగాణకి ఏమొచ్చింది? ఏం రాలే కదా తెలంగాణకు, ఉత్త బొక్క తప్ప. మనలోకి ఏమైనా ఖర్చు పెట్టండి, ఏదైనా స్కీమ్ ఇవ్వండి, ఇంధనం ఇల్లు అంట, లాస్ట్ స్లాబ్ లెవెల్ అయిపోయినా ఇవ్వండి అంటేనేమో పైసలు లేవు, కోస్తే పైసలు రావు అంటారు.
ఇట్లాంటి టూర్లకు ఢిల్లీకి 80 సార్లు పోనీకే రకరకాల దేశాలు తిరగనికే హెలికాప్టర్ల విమానాలు కొంటా ఉన్న ఫ్లైట్ మీద ఫ్లైట్ నిన్న మొన్న మళ్ళీ కొన్నారు హెలికాప్టర్ ఎంత 111 కోట్లు అంట సంవత్సరానికో ఏమో ఇంకో కొత్తది కొన్నారు. ఇట్లాంటి దానికి మాత్రం పైసలు మస్తు ఉన్నాయి. బట్ ఈ టూర్ మాత్రం కంప్లీట్ పర్సనల్ టూర్ లాగా కనిపిస్తుంది. దీనిలో ఏ పబ్లిక్ ఈవెంట్ కానీ పబ్లిక్ సంబంధించిన ఇష్యూ ఎక్కడ నాకైతే కనబడలేదు. అమెరికా టూర్ వెనుక రహస్యం ఏందో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.